ఏం చెప్పాలనో ఏమో పొర్రి. ముందుకు పోతే గొయ్యి, వెనకకు పోతే నుయ్యి, ఎటూ పోతట్లేదు పరిస్థితి. పోని అట్లనే గోడ మీద ఉందామా అంటే అటు ఇటు కాకుండా అట్ట గోడ మీద ఎన్ని దినాలని ఉండాలి చెప్పుర్రి. పోని ఏదోటి దైన్యం చేసి ఇటో అటో దుంకుదామంటే ఉన్నది పోవడమే కాదు, చేతుల షిప్ వచ్చేటట్టున్నది. ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈడికే సమజయ్యే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే గీ ముచ్చట చూడుర్రి. కుడితీల పడ్డ ఎలకతీలనే ఉన్నది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. కారు పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటున్నారు గాని తెలంగాణ భవన్ కు రారు. పోనీ కాంగ్రెస్ పార్టీలనే ఉన్నామని చెప్తిమా ఉన్న ఎమ్మెల్యే పదవి పోతట్టుంది. అటు ఎవ్వరికి చెప్పుకోలేక మీడియా కంట్ల పడకుండా తప్పించుకొని తిరుగుతున్నారట కారు పార్టీకెళ్లి కాంగ్రెస్ లకు దుంకిన ఎమ్మెల్యేలు. కానీ ఎంత తప్పించుకొని తిరిగినా ఏడనో తాన దొరకకపోరు, ఎప్పుడో ఒకసారి నోరు జారకపోరు. సేమ్ గట్లనే స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం సారు నోరు జారిండు చూడుర్రి. నేను దాదాపుగా సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇన్నారుల్లా ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నామని ఒప్పుకున్నాడు కడియం సారు. ఓ స్పీకర్ సారు, గీ సాక్ష్యం సరిపోతుందా ఈయన పదవి పీకేస్తందుకు? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి, మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ కు నేను రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. ఏది వేసుకున్నా స్పీకర్ గారి ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం ప్రస్తుతం బాగుండదు. నేను ఏ పార్టీలో ఉన్నదనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. అయిపోయింది కథ. నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ కే తెలవాలనట. అంతా మీ మీదికే నూకేసిండు స్పీకర్ సారు. మన కడియం సారు 2 నిమిషాల ముందే నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా అని చెప్పిండు. మళ్ళా ఇప్పుడేమో నాకేం తెలియదు అంతా స్పీకర్ గారికే తెలియాలంటుండు. అంటే ఈ లెక్కన కడియం సారు అబద్ధాలు చెప్తున్నట్టే కదా. మరి ఇప్పుడన్నా మన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు ఎసోంటి నిర్ణయం తీసుకుంటాడో చూద్దామని ఎదురు చూస్తుర్రు స్టేషన్ గణపురం పబ్లిక్.